చాలా చిన్న ప్రాబ్లం, బుల్లి ప్రాబ్లం ఇచ్చాడు. ఏంటో క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? సో మనం ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. అక్కడ 3తో డివిజిబుల్ అయ్యేటువంటి ఒక క్వశ్చన్ని నేర్చుకున్నాం. సేమ్ అదే క్వశ్చన్, అది 3తో డివిజిబుల్ అయ్యేటువంటి 2 డిజిట్ నెంబర్స్. ఇది 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ అడిగాడు. అంటే సేమ్, మిగతాదంతా సేమ్, అంతే తేడా ఏంటి, అక్కడ 2 డిజిట్స్ నెంబర్స్ 3తో డివిజిబుల్ అయ్యే 2 డిజిట్స్ నెంబర్స్ అడిగాడు. ఇక్కడేం అడిగాడు, 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ అడిగాడు. అది ఒక్కటే డిఫరెన్స్, ఆన్సర్ అంతా సేమ్ ఒకేలాగా వస్తుంది, ఈజీగా ఉంటుంది చూడండి. ఓకేనా? సొల్యూషన్ అన్న, సొల్యూషన్ 3 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్ 3 digit numbers divisible by 7 or నానా 3 digit numbers మనకు స్టార్ట్ అయ్యేది 100తో స్టార్ట్ అవుతాయి, 100తో స్టార్ట్ అవుతాయి. ఎండ్ అయ్యేది ఎక్కడ ఎండ్ అవుతాయి, 999తో ఎండ్ అవుతాయి. తర్వాత వచ్చేది 1000 వస్తుంది. 999 తర్వాత 1000 అనేది 4 డిజిట్ నెంబర్స్. సో మనకి 3 డిజిట్ నెంబర్స్ అన్నాడు అంటే 100తో స్టార్ట్ అయ్యి 999 వరకు ఉంటాయి 3 డిజిట్ నెంబర్స్. ఈ 100 నుంచి 999 వరకు అంటే దాదాపు ఈ 1000 నెంబర్స్ మధ్యలో 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి 100 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 15 7 105 అంటే 7తో డివిజిబుల్ అయ్యే మొదటి నెంబర్ ఎంత అంటే 105 నాన్న. తర్వాత నెంబరు 112, తర్వాత నెంబరు 119 అంటే అన్నిటికీ 777 యాడ్ చేసుకొని వెళ్తాం. సో తర్వాత నెంబరు 126 ఇలా 999 వరకు చేస్తే తెల్లారిపోద్ది. ఓకేనా? ఒక 3 పదాలు రాసి అండ్ సో ఆన్ పెట్టి చివరి టర్మ్ నాన్న. చివరి టర్మ్ అంటే మనకి చివరి టర్మ్ ఎలా తెలుస్తుంది, 999 ఒక రఫ్ పేపర్ తీసుకోండి. 999ని 7తో డివైడ్ చేయండి. 7 1 7 2 9. ఓకేనా? 7 4 28 1. ఆ 9 మరలా దిగుతుంది. 7 2 14 అంటే ఇంకెంత మిగిలింది, 5 మిగిలింది. అంటే 995లో 5 తీసేస్తే ఇక్కడ కనిపించకపోతే మరలా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మనకి ఈ 3 డిజిట్ నెంబర్స్లో 7 నెంబర్ 999 అని మీకు తెలుసు, 999 అని మీకు తెలుసు, అంతేనా? సో దీన్ని 7తో డివిజిబుల్ చేస్తే 7 1 7, 9లో 7 పోతే 2, ఈ 9 మరలా దించాం. 7 4 28, ఇందులో 1 వస్తుంది, మరలా 9 ఉంది. 7 2 14, ఎందుకు 7 3 21 ఎక్కువైపోతుంది. ఎంత వచ్చింది మనకి ఇక్కడ, రిమైండర్ 5 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. కాబట్టి ఈ 5 999 నుంచి తీసేయండి. ఆ 5ని 990 నుంచి తీసేస్తే మనకు వచ్చే చివరి నెంబర్ ఎంతంటే 994. ఇక్కడ వరకు భాగించబడతాయి 7తో. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ నేను ఏం రాశానంటే 3 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 7. 7తో భాగించబడే 3 డిజిట్ నెంబర్స్ ఏంటంటే 105 నుంచి స్టార్ట్ అయ్యి 994 వరకు ఉంటాయి. ఈ విధంగా తెచ్చా. 105 ఎలాగొచ్చింది, 100 అనేది 7తో భాగించబడదు. 14 7 98, అది 2 డిజిట్ నెంబర్. 98 తర్వాత వచ్చే 7 డివిజిబుల్ ఏంటి, 105. కాబట్టి 3 డిజిట్స్ నెంబర్స్లో మొదటిగా డివిజిబుల్ అయ్యే నెంబర్ 105. ఆ తర్వాత 7 7 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక చివరి నెంబర్ 999. 3 డిజిట్స్ నెంబర్స్లో చివరి నెంబర్ 999. దాన్ని 7తో డివిజిబుల్ చేస్తే 5 రిమైండర్ వస్తుంది. ఆ వచ్చిన రిమైండర్ని 995 నుంచి తీసేయండి. తీసేస్తే మనకు 994 వస్తుంది. అంటే 7తో డివిజిబుల్ అయ్యే చివరి 3 డిజిట్స్ నెంబర్ ఎంత అంటే 994. సో ఇప్పుడు ఇదంతా ఒక ఏపీలా ఫామ్ అయిందా లేదా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే హియర్ A is equal to 105. కామన్ డిఫరెన్స్ D is equal to ఎంత, A2 minus A1 అంటే 112 minus 105 is equal to 7. సో కామన్ డిఫరెన్స్ ఏమో 7 వచ్చింది, ఇక్కడ A ఏమో 109 వచ్చింది. ఇక చివరి టర్మ్ ఎంత ఉంది, 994. సో అది రాస్తాను చూడండి.
సో చివరి టర్ము ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 994. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 994. సో ఏ వచ్చింది మనకి 105, డి వచ్చింది 7, చివరి టర్మ్ ఏఎన్ 994 వచ్చింది. ఈ మూడింటిని ఉపయోగించి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కట్టచ్చా కట్టలేమా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఏఎన్ ఫార్ములా ఏంటి? వై నో దట్ మనకి తెలుసు. ఏం తెలుసు? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని మనకు తెలుసు. ఓకేనా? సో అది నేను రాసేసాను అన్న. ఇప్పుడు ఏఎన్ వాల్యూ మన దగ్గర ఉంది 994 అని. సో అది యాజ్ టీజ్గా అలా రాసేసాను. ఓకేనా? ఏ వాల్యూ కూడా మన దగ్గర ఉంది. ఎంత? 105 ప్లస్ ఎన్ వాల్యూ తెలీదు, ఎన్ మైనస్ 1 అలాగే రాసా. డి వాల్యూ ఏమో 7 నాన్న. డి వాల్యూ ఏమో 7. ఓకేనా? ఇప్పుడు ఈ 105 ఉంది చూసారు, ఇది ప్లస్, ఇటువైపు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి చూడండి నేనేం చేశానంటే 994 ఆ 105 ఇటు తీసుకురండి, మైనస్ 105 అవుతుంది. ఇక్కడున్న ప్లస్ 105 ఇటు తీసుకొస్తే ఎంత అయింది నాన్న? మైనస్ 105 అయింది. ఇప్పుడు అటువైపు ఏం మిగులుతుంది? ఎన్ మైనస్ 1 ఇంటూ 7 మిగులుతుంది. ఓకేనా? సో 994 నుంచి 109 తీస్తే, ఇప్పుడు చూడండి 900 నుంచి 100 తీస్తే 800, 94 నుంచి 5 తీస్తే 89. అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 889 వచ్చింది. ఓకేనా? చూడండి 900 ఉంది, ఇక్కడ 100 ఉంది, 900లో 100 పోతే 800, ఇక్కడ 94 ఉంది, ఇక్కడ 5 ఉంది. 95లో 5 తీస్తే 90, కానీ ఇక్కడ 94 ఉంది, 94లో 5 తీస్తే 89. ఓకేనా? క్లియర్ కదా? ఇటువైపు ఏముంది? ఎన్ మైనస్ 1 ఇంటూ 7 ఉంది. సో ఈ ఎన్ మైనస్ 1ని 7 మల్టిప్లై చేస్తున్నాను. అదే ఇటు వచ్చేసింది అనుకో డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఆ 7ని ఇటువైపు తీసుకురండి. సో 889/7, ఆ 7 ఇటు వస్తే బై అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఏముంది? ఎన్ మైనస్ 1 ఉంది. ఇప్పుడు ఈ 7తో దీన్ని డివిజన్ చేయండి నాన్న. 7 1 జా 7, 7 1 జా 7, ఇక్కడ 1 మిగిలింది. 1 8 18, 7 2 జా 14, ఇంకా 4 మిగిలింది. 4 9 49, 7 7 జా 49. సో ఇక్కడ ఎంత వచ్చింది? 127 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. ఇప్పుడు ఎన్ అవతల ఉన్న -1 ఇటు వచ్చిందంటే ఏమవుతుంది? +1 అవుతుంది. అంతే కదా? సో ఎన్ ఈజ్ ఈక్వల్ 128, ఆ -1 ఇటు వస్తే +1 అయింది. సో చూడండి ఇటువైపు 127 ఉంది, ఆ -1 ఇటు తీసుకొస్తే +1 అయింది. ఓకేనా? సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 127 + 1 128. అయితే ఇచ్చిన ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నట్లు? 128 టర్మ్స్ ఉన్నట్టు. కానీ మనకు అక్కడ ఏమడిగాడు? 7తో డివిజిబుల్ అయ్యేటువంటి 3 డిజిట్ నెంబర్స్ అడిగాడు. సో అదే రాస్తాం. సో therefore 3 digit numbers, 3 digits numbers divisible by 7 are 128. ఇదే ఆన్సర్. 7తో భాగించబడే 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని? 128. ఓకేనా? ఇది నాన్న ఆన్సర్. ఓకేనా? 7 చేత. సో అదే కింద రాశాను. 3 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 7. 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 128. ఓకేనా? ఇది 13th ప్రాబ్లం నాన్న.